ఏపీలో కూటమి ప్రభుత్వం ఏ ముహూర్తాన అధికారంలోకి వచ్చిందో గానీ గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో అన్నదాతల కంట కన్నీరే మిగిలిందని అంటున్నారు మామిడి రైతులు. సీఎం చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరులో మామిడి రైతులను నిలువున జ్యూస్ ఫ్యాక్టరీ యాజమాన్యాలు మోసం చేశాయంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 6 నెలలుగా జ్యూస్ ఫ్యాక్టరీల చుట్టూ తిరుగుతున్నా రైతులకు ఇవ్వాల్సిన బకాయిలు చెల్లించకుండా యాజమాన్యాలు మొండికేస్తున్నాయని ఆవేదన చెందుతున్నారు. తమ కష్టాలను కూటమి ప్రభుత్వం పట్టించుకోకుంటే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మొత్తం 50,000 హెక్టార్లో మామిడి పంట సాగు చేస్తున్నారు. ఈ ఏడాది గతంలో ఎన్నడూ లేని విధంగా 5 లక్షల మెట్రిక్ టన్నుల వరకు మామిడి అధిక మొత్తంలో దిగుబడి రావడంతో మామిడి జ్యూస్ ఫ్యాక్టరీ యాజమాన్యాలు సిండికేట్గా మారి అమాంతం ధరలు తగ్గించేశాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో తోతాపురి రకం మామిడికాయలు టన్నుకు 24,000 వరకు అమ్మకం సాగించిన మామిడి రైతులు ఎంతో సంతోషంగా లాభాలు ఆర్జించారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక మ్యాంగో జ్యూస్ ఫ్యాక్టరీల యాజమాన్యాలు సిండికేట్ అయ్యి ధరలు తగ్గించాయి. 6 కాలం కష్టించి పండించిన రైతుల నోట్లో మన్ను కొట్టాయి. కిలో మామిడికి 3 రూపాయలు మాత్రమే ఇస్తామంటూ మోసం చేస్తున్నాయి. కిలో మామిడికి 8 రూపాయల చొప్పున గిట్టుబాటు ధర కల్పిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అందులో 4 రూపాయలు సబ్సిడీ ఇస్తామని కూడా ప్రకటించింది. ఈ క్రమంలోనే జిల్లా కలెక్టర్ సమక్షంలో జరిగిన సమావేశంలో ప్రభుత్వ హామీ మేరకు 8 రూపాయల ధర ఇచ్చేందుకు మ్యాంగో జ్యూస్ ఫ్యాక్టరీల యాజమాన్యాలు సైతం అంగీకరించాయి. అయితే పంట దిగుబడి వచ్చే సమయానికి జ్యూస్ ఫ్యాక్టరీల యాజమాన్యాలు ప్లేట్ ఫిరాయించాయి. డబుల్ గేమ్ ప్లే చేశాయి. ర్యాంపుల పేరుతో అందిన కాడికి దోచుకున్నాయి. ప్రభుత్వ హామీ మేరకు 8 రూపాయలు ఇస్తారని నమ్మిన మామిడి రైతులు తమ పంటను జ్యూస్ ఫ్యాక్టరీల వద్దే అమ్ముకున్నారు. అయితే వాటికి సంబంధించి 6 నెలలుగా డబ్బులు రాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 31 జ్యూస్ ఫ్యాక్టరీలతో 49,000 మందికి పైగా రైతులు డబ్బులు సకాలంలో అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అడిగితే రేపు రండి, ఎల్లుండి రండి అంటూ 6 నెలలుగా తిప్పించుకుంటున్నారని ఆవేదన చెందుతున్నారు. జ్యూస్ ఫ్యాక్టరీ యాజమాన్యాలు సిండికేట్గా మారి తమను ఇబ్బందులు గురి చేస్తున్నాయని చెప్తున్నారు. గడిచిన 6 నెలలుగా కూటమి ప్రభుత్వము మ్యాంగో రైతులకు ఇవ్వాల్సినటువంటి బాకీని ఇవ్వడం లేదు. కొంతమందికి ఇచ్చినారు, కొంతమందికి ఇవ్వడం లేదు. దయచేసి ఆ బకాయిల్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నాము. ఆల్రెడీ మన మినిస్టర్ గారు ఆంధ్రప్రదేశ్ రైతు సమస్యలు తీర్చడానికి వచ్చారు. వాళ్ళకు సమస్యలు చెప్పినా కూడా సరిగ్గా స్పందించడం లేదు. రైతు మామిడికాయలు కోసిన తర్వాత కూలీలకు డబ్బులు ఇవ్వాలా, ట్రాక్టర్లకు బాడుగులు ఇవ్వాలా. ట్రాక్టర్ ఫ్యాక్టరీ కాడికి పోతే 1 రోజు 2 రోజులు 3 రోజులు వెయిటింగ్ ఉండింది. ఆ వెయిటింగ్ ఛార్జీ టన్నుకు ఇంత అనేసి ఎక్స్ట్రా బాడుగులు తీసుకున్నారు. అదేవిధంగా ట్రాక్టర్ డ్రైవర్కి బత్త ఒక నైట్కి ఇంత అనేసి అది 1,000-2,000 రూపాయలు ఎక్స్ట్రా అయింది. ఇప్పటికైనా ఫ్యాక్టరీ వాళ్ళని ప్రభుత్వం వాళ్ళపైన ప్రెజర్ ఇచ్చి రైతులకు ఆ 8 రూపాయలు ఎంత తొందరగా చేరే విధంగా చేస్తే మంచి బాగుంటుంది. కూటమి ప్రభుత్వ పాలనలో ప్రకటించిన గిట్టుబాటు ధర కూడా మామిడి రైతులకు అందని దుస్థితి వచ్చిందని చిత్తూరు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి విమర్శించారు. సీఎం చంద్రబాబు సొంత జిల్లాలో మామిడి రైతులు ఎదుర్కొంటున్న కష్టాలు ప్రభుత్వ పెద్దలకు కనబడవా అని ఆయన ప్రశ్నించారు. మామిడి రైతుల పక్షాన వైఎస్ఆర్సీపీ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. రైతులను మోసం చేయడం ఎంతవరకు న్యాయమని నేను మీ ద్వారా వాళ్ళని ప్రశ్నిస్తున్నాను. కలెక్టర్ గారి సమక్షంలో ఫ్యాక్టరీ యూనియన్ అసోసియేషన్ వాళ్ళందరూ తీర్మానం చేసి ఈరోజు రైతులు నట్టేట మునిగిపోయారంటే దీనికి కారణం ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అని కూడా నేను తెలియజేస్తున్నాను. 8 రూపాయలు ఫ్యాక్టరీ వాళ్ళు ఒకవేళ ఇవ్వని పక్షంలో దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతులతో కలిసి పోరాడడానికి సిద్ధపడేదానికి రెడీ అవుతుందని కూడా. మరోవైపు ప్రభుత్వం చెప్పిన గిట్టుబాటు ధర ప్రకటన పేపర్లకే పరిమితమైందని రైతులు గగ్గోలు పెడుతున్నారు. మ్యాంగో జ్యూస్ ఫ్యాక్టరీల ద్వారా తమకు రావాల్సిన బకాయిలు ఇప్పించడంలో కూటమి సర్కార్ అలసత్వం వహించడంలో మతలబు ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు కిలోకు 8 రూపాయల చొప్పున తమకు రావాల్సిన బకాయిలను జ్యూస్ ఫ్యాక్టరీల నుంచి ఇప్పించాలని మామిడి రైతులు కోరుతున్నారు. కూటమి ప్రభుత్వంలో మామిడి రైతుల కష్టాలు పట్టించుకునే వారే కరువయ్యారన్నారు వైఎస్ఆర్సీపీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి. సీఎం చంద్రబాబు సొంత జిల్లాలో మామిడి రైతులు కష్టాలు పడుతున్నారని తెలిపారు. ఆదుకుంటామని చంద్రబాబు ప్రభుత్వం చెప్పి 6 నెలలుగా వస్తున్నా ఇప్పటికీ చేయలేదన్నారు. కిలో మామిడి 8 రూపాయలు చెప్పిన జ్యూస్ ఫ్యాక్టరీలు ఇప్పుడు 4 రూపాయలే ఇస్తామనడం దారుణం అన్నారు. మామిడి రైతులకు వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
మాకు వద్దు ఈ పంట కానీ వందల ఎకరాలలో ఈ సంవత్సరం రైతులు మామిడి తోటల్ని కొట్టివేయటం కూడా జరిగింది. కొట్టివేసినటువంటి ఆ రైతుల మీద కూడా కేసులు పెట్టినటువంటి దుర్మార్గపు ప్రభుత్వంగా చంద్రబాబు ప్రభుత్వం బాసికెళ్లింది. అది కూడా చిత్తూరు జిల్లాలో, ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలో మామిడి రైతుల యొక్క దుస్థితి ఇది. ఇంత దారుణంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆదుకుంటామని చెప్పినటువంటి చంద్రబాబు గారి ప్రభుత్వం పంట అయిపోయిన దాదాపు 6 నెలలు కావస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఆ 8 రూపాయలలో కేవలం 4 రూపాయలు మాత్రమే ఇచ్చి సరిపుచ్చి చేస్తున్నటువంటి మోసం పట్ల నిన్న మొత్తం మామిడి రైతులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసి ఈ ప్రభుత్వం మీద తమకు ఉన్నటువంటి అక్కసును, కసిని, కోపాన్ని, ఈ ప్రభుత్వం చేసినటువంటి దగానంతా కూడా వాళ్ళు తెలియపరిచినటువంటి విధానాన్ని నిన్న చూడడం జరిగింది.